హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 1000కి పైన చెరువులు ఉన్నాయని చెప్పి అవును. మనకి చరిత్ర చెప్తుంది. అవును. కానీ ఇప్పుడు కనిపించిన మీ చేతిలో 6 ఉండొచ్చు. 6 చెరువులు అనేది ఒక మొదటి అడుగండి. మొదటి అడుగు. ఇప్పుడు ఎంతో మంది కంపెనీలు ముందుకు వస్తున్నారు. వచ్చేసి మేము టేకప్ చేస్తామని చెప్పి అంటున్నారు. మేము వస్తే కనుక మీరు మంచి ఉద్దేశాలతో రండి. మీరు మంచి ఉద్దేశాలు, అంతేగాని అక్కడ ల్యాండ్ ఒక ఎకరా 2 ఎకరాలు కొట్టేసి మిగతా చెరువును డెవలప్ చేద్దాం అనేటటువంటి మీకు ఏది ల్యాండ్ కొట్టాలని ఒక రియల్ ఎస్టేట్ భావనతోటి కాకుండా చెరువును ఒక చెరువుగా ఒక మంచి రేపు ఎన్వైరన్మెంటల్ దీని కింద మనం తీసుకుంటూ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా తీసుకుంటూ ఆ పబ్లిక్ అందరికి కూడా దానికి మనకి మంచి ఒక మీరు ఇస్తున్నటువంటి ఆ చుట్టుపక్కల లాంగ్ టర్మ్ మీరు ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా చేస్తున్నటువంటి ఇదనమాట చెరువు అనేది. సో అది 100 ఏళ్ళు మిగిలిపోద్దు, 100 ఏళ్ళు ఆ చెరువులు ఉంటాయి. అది ఎంక్రోచ్ కాకుండా ఉంటుంది. దానివల్ల ఫ్లడ్ మేనేజ్మెంట్ నిన్న కూడా మేము JNTU ఇంజనీర్స్ని, ఉస్మానియా సివిల్ ఇంజనీర్స్ని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి అసలు చెరువులు అనే వాడిని ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎందుకు వాడుకోవట్లేదు మనం. ఇప్పుడు ఈ చెరువులన్నిటి ఒకటి హుసేన్ సాగర్ ఉంది, దాని చుట్టూ వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్ని నీళ్ళు నిలుస్తాయి. లేకపోతే మా దుర్గం చెరువు ఉంటుంది, దాని చుట్టూ మాదాపూర్ చుట్టూ నీళ్ళు నిలుస్తున్నాయి. మొత్తం నిలుస్తున్నప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్. మనం ఈ చెరువుల్లో నీళ్లు నిలిచేదాన్ని మనం బెటర్గా మేనేజ్ చేస్తుంటే ఆ నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చేటట్టు మనం తయారు చేసుకోగలిగితే కనుక బెటర్ కదా. ఇది నీళ్ళు ఆల్రెడీ బయటికి పంపించరు. హుసేన్ సాగర్ ఉందనుకోండి, నీళ్ళు FTLలో ఉందనుకోండి, బయట నుంచి రావాల్సిన నీళ్ళు రాదు. ఎందుకంటే దాని గ్రేడియంట్ దొరకదు, లెవెల్ దొరకదు. దీన్ని మనం తగ్గించుకున్నాం 2 మీటర్లు 3 మీటర్లు తగ్గించుకున్నాం అనుకోండి, 2 మీటర్లు తగ్గించుకోవలిస్తే అప్పుడు దానికి లెవెల్ దొరుకుతుంది. ఆటోమేటిక్గా బయట ఉన్న వాటర్ స్పీడ్గా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ దొరకలేదు అనుకోండి, FTL ఉంటే మెల్లిగా వస్తుంది అనమాట వాటర్. ఇది బయటికి పోవాలి, అది రావాలన్నమాట.